నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే అమ్మవారి నుంచి పిలుపొచ్చేసిందనమాట. వీడియోలో చూసే ఉంటారు. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అందరం కలిసి. అయితే ఫ్యామిలీ ట్రిప్ అయితే కాదు, ఇది ఓన్లీ మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్దామని బయలుదేరామన్నమాట. ఈ విజయవాడ అయితే ఫస్ట్ అయితే వచ్చేసాము. విజయవాడ ఎంట్రన్స్ ఫస్ట్ అయితే విజయవాడ బస్కి అయితే ఫ్రీ బస్ మనకి ఆడవాళ్ళకి వచ్చేసింది కాబట్టి ఫస్ట్ టైం ఫ్రీ బస్ అయితే ఎక్కేసామన్నమాట. ఫ్రీ బస్ ఎక్కేసి విజయవాడలో దిగాక అక్కడ నుంచి ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాం అనమాట. అక్కడ నుంచి వెళ్తున్నాము. కృష్ణ అమ్మవారు చాలా బాగున్నారు, కానీ వాటరే లేవు, ఎండిపోయాయి. ఎండాకాలం వస్తుంది కదా, ఎక్కువ లేవు అసలే. అయితే ఇంకా ఆటో ఆయన అక్కడ ఆపమందాం అనుకున్నాం, కానీ ఇంకా అప్పటికే 11:30 అలా అయిపోయిందనమాట. మేమే ఇక్కడ 9కి ఎక్కాము. అక్కడికి వెళ్ళేసరికి 11:30 12 వచ్చింది. ఇంకా గుడి క్లోజ్ చేస్తారేమని చెప్పేసి మేమైతే స్పీడ్గా ఇక వెళ్ళిపోదాంలే అని ఇంకా ఎక్కడ ఆగలేదనమాట. ఎక్కడ ఆగకుండా అయితే ఇక స్టార్ట్ అయిపోయాను అనమాట. కానీ చాలా ట్రాఫిక్ ఉంది, అలాగే జనాభా కూడా చాలా బాగా ఉన్నారు. ఇంకా అందుకనే కృష్ణానది దగ్గర అయితే ఆగలేదు, లేకపోతే కృష్ణానది దగ్గర అయితే ఆగేవాళ్ళం. ఇంకా బ్రిడ్జ్ అయితే వచ్చేసింది, టర్నింగ్ తిరిగేసి ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం. లెట్స్ గో. అది కొండ వచ్చేసింది, మనం కొండ పైకి అయితే వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడైతే వరుసగా కొబ్బరికాయలు అన్నీ అమ్ముతారనమాట. మనకు కావాల్సిన ఐటమ్స్ ఇంకా చెప్పులు అన్నీ ఇక్కడ ఇచ్చేయటమే. ఇంకా పైకి అయితే ఏమీ వెళ్ళనివ్వరు అనమాట. ఇంకా అక్కడ కూడా ఉంటాయి, కానీ కొబ్బరికాయలు మేమేమో అక్కడ ఉంటాయో ఉండబో అనుకుంటా ఇక్కడే తీసేసుకున్నాం. ఇక ఆటో అయితే దిగేసి స్టార్ట్ అయ్యామన్నమాట. దిక్కండి అమ్మవారు చాలా శక్తి స్వరూపిణి. చాలా అంటే చాలా అందంగా ఉన్నారు అమ్మవారు, చాలా బాగున్నారన్నమాట. అదిగోండి మా ఫ్రెండ్స్ అనమాట. మేమందరం కలిసి అయితే వెళ్తున్నాం. అందరూ వదినలు అక్కలే అనమాట. అందరం కలిసి అనుకొని వెళ్ళాము. అయితే లోపలికైతే ఫోన్ అలౌ లేదంట, అందుకనే లోపల అమ్మవారి వీడియోస్ అయితే తీయనివ్వలేదు. ఇంకా బయటే పెట్టేసామన్నమాట. ఇక గృహలోకి వెళ్దాం అనుకున్నాం. ఇంకా అప్పటికే 12:30 అయిపోతుందని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాను. చాలా కాలిపోతుంది. అలా ఆ మ్యాట్ వేసారనమాట. అలా మ్యాట్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. గుళ్ళోకి అయితే వెళ్ళేసాము. ఫోన్స్ అయితే ఇచ్చేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. బయటే ఇచ్చేసాం అనమాట. ఫోన్స్ లోపలికి అసలు ఎలా లేదనమాట. మళ్ళీ ఫోన్స్ తీసుకొని ఆ షాప్స్ అందరు ఉరుకుతున్నారనమాట. ఎందుకంటే కింద కాలిపోతున్నాయి. అప్పుడు మేము బయటకు వచ్చేసరికి 2 అయిందనమాట. ఇంకా లోపల కడుపులో ఆ ఎలికలు పరిగెడుతున్నాయి, అలాగే కింద కాలుతున్నాయి. అందుకనే స్పీడ్గా ఉరుకుతున్నారు. ఇంక నెక్స్ట్ అయితే ఆటో ఎక్కేసి స్టార్ట్ అయిపోయాను అనమాట. స్టార్ట్ అయిపోయి అమ్మవారికి గుడ్ బై అయితే చెప్పేసాము. గుడ్ బై చెప్పేసి నెక్స్ట్ అయితే బీసెంట్ రోడ్ వెళ్దామని స్టార్ట్ అయ్యామన్నమాట అందరం ఆటోలో. అయితే బీసెంట్ రోడ్లో భోజనం చేద్దామని చెప్పేసి ఇంకా అక్కడే చేద్దాంలే, మళ్ళీ వేరే చోట ఎందుకులే అని చెప్పేసి మంచి హోటల్ అయితే చూద్దామని చెప్పేసి ఇంకా ఆటోలోనే స్టార్ట్ అయిపోయాను అనమాట. అక్కడికి వెళ్ళి చూసి అరిటాకు భోజనం దగ్గర భోజనం అయితే తినేసాము. చూసారు, అది చిన్న దాంట్లో నెయ్యి అయితే వేశారనమాట. అందుకని ఆ వీడియో నేను తీసుకొని ఉంచుకున్నాను అనమాట. భలేగా చిన్నగా ఉంది. ఇక తర్వాత తినేసాక బీసెంట్ రోడ్ షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి అన్నీ. కాకపోతే ఇంకా మేము కొన్ని కొనుక్కున్నాం అనమాట. కొన్ని కొనుక్కోలేదు. ఇంకా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. వెళ్ళి ఇక ఎక్కువ వాచెస్, ఇంట్లో కావాల్సినవి, ఇంకా క్లిప్స్ అలాంటివి అయితే కొనుక్కున్నారనమాట. ఇంకా తర్వాత అయితే బస్ ఎక్కి రిటర్న్ అయిపోయి తిరువూరు అయితే వచ్చేసాం. తిరువూరు బేకరీలో పిల్లలకి కావాల్సినవన్నీ తీసుకుంటున్నారన్నమాట మా వాళ్ళందరం. ఇంకా పిల్లలకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఈరోజు మా ప్రయాణం ఇలా జరిగింది. ఇలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఓకేనండి, ఉంటానండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి వెళ్ళిపోండి. మరొక వీడియోతో ముందు కలుసుకుందాం. బాయ్.